హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఈ వరల్డ్ కప్ అనేది T20 వరల్డ్ కప్ 2026 కొంచెం ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అసోసియేట్ నేషన్స్ అన్ని కూడా బాగా ఆడుతున్నాయి అండ్ మన రెగ్యులర్ మెంబర్స్ లో ఉన్న టీమ్స్ కూడా కొంచెం గట్టిగానే ఆడుతున్నాయి అని అనిపిస్తుంది. ముఖ్యంగా వెస్ట్ ఇండీస్ ఆడిన 2 మ్యాచెస్ లో కూడా అంటే ఆఫ్ కోర్స్ చిన్న టీమ్సే అయి ఉండొచ్చు, బట్ వాళ్ళ డామినెన్స్ అనేది చూపిస్తున్నారు అండ్ డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్ అనేది వెస్ట్ ఇండీస్ లో మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో ఎప్పుడు వెస్ట్ ఇండీస్ డిఫరెంట్ బ్యాటర్స్ మ్యాచ్ విన్నర్స్ అవ్వడం చూసాం, బట్ ఈసారి కొంచెం కన్సిస్టెంట్ గా సఫ్రెన్ రూదర్ఫర్డ్ మ్యాచ్ విన్నర్ అవుతాడేమో అని అనిపిస్తుంది అండ్ హెట్మేయర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. కెప్టెన్ సే హోప్ ఒక్కడే కొంచెం మంచి ఫామ్ కి వచ్చేస్తే వాళ్ళ టీం స్ట్రాంగ్ గా ఉంటది అండ్ బౌలింగ్ లో జాసన్ హోల్డర్ అందరినీ లీడ్ చేస్తున్న అకేల్ హుసేన్ మాత్రం ఎక్సలెంట్ గా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. సో వాళ్ళ బౌలింగ్ కూడా సర్ప్రైజింగ్లీ ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది. సో వెస్ట్ ఇండీస్ ఈ రకంగా స్ట్రాంగ్ అయిపోతే నేపాల్ ఇంగ్లాండ్ లాంటి టీమ్ తో జస్ట్ 4 runs తేడాతో ఓడిపోయింది అండ్ అదైతే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అండ్ నేపాల్ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ కి జర్క్ ఇచ్చేసి జైల్లో పెట్టేసింది అన్నట్టు అనిపించింది, బట్ ఇంగ్లాండ్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఉపయోగపడింది. సో నేపాల్ అలా ఒక 4 runs తో ఒక హిస్టారికల్ విక్టరీని T20 వరల్డ్ కప్ లో మిస్ అయింది, బట్ వాళ్ళ ఫైట్ ఏదైతే ఉందో చాలా బాగుందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు నెదర్లాండ్ కూడా అంతేని, ఎందుకంటే నెదర్లాండ్ పాకిస్తాన్ తో ఆల్మోస్ట్ పాకిస్తాన్ ని డిఫెండ్ చేసేసింది, బట్ అక్కడ కూడా సేమ్ లాస్ట్ ఓవర్ లో పాకిస్తాన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడింది. సో అక్కడ వాళ్ళు మ్యాచ్ చేజారిపోవడం అయితే జరిగింది, బట్ 147 స్కోర్ ని పాకిస్తాన్ లో ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ అందరినీ కూడా 19.3 ఓవర్స్ వరకు తీసుకొచ్చారు అంటే మాత్రం నెదర్లాండ్ చాలా ఎక్సలెంట్ ఫైట్ ఇచ్చిందనే చెప్పాలి. అండ్ యుఎస్ఏ కూడా మన ఇండియాకి చాలా పెద్ద జర్క్ ఇచ్చిందనే చెప్పాలి. ఎస్పెషల్లీ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 10 ఓవర్స్ వరకు యుఎస్ఏ ఆల్మోస్ట్ డామినేట్ చేసిందనే చెప్పాలి, బట్ సూర్యకుమార్ యాదవ్ బ్రిలియన్స్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్ల మనమైతే మాత్రం ఒక పెద్ద లాస్ నుంచి బయటపడ్డామని చెప్పాలి అండ్ యుఎస్ఏకి ఒక మంచి విజయం చేజారిందనే చెప్పాలి. ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ కూడా బయటపడింది. ఇలా మనం చూసుకుంటూ పోతే అసోసియేట్ నేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది అండ్ ఇప్పుడు సర్ప్రైజింగ్లీ పర్మనెంట్ నేషన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్, వాళ్ళు లాస్ట్ ఇయర్ సెమీఫైనల్స్ కి వచ్చారు. లాస్ట్ ఎడిషన్ T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కి వచ్చారు అండ్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు. సౌత్ ఆఫ్రికా ఫైనల్ కి వచ్చి మన చేతిలో ఓడిపోవడం జరిగింది, బట్ ఆఫ్ఘనిస్తాన్ ఫైట్ అనేది గత కొన్ని ఇయర్స్ గా ఈ ఐసీసీ మేజర్ ఈవెంట్స్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి అండ్ వాళ్ళ ఫైట్ అనేది చాలా అంటే చెప్పాలంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లాంటి ఎప్పటి నుంచో ఉన్న టీమ్స్ అండ్ శ్రీలంక లాంటి ఒకప్పుడు లెజెండరీ టీమ్స్ వీటన్నిటితో పోలిస్తే కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పాలి. అండ్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అంటే 194 ని చేజ్ చేశారు అండ్ ఫస్ట్ 10 అవర్స్ లో సౌత్ ఆఫ్రికా 100 for 1 wicket అండ్ నెక్స్ట్ 10 అవర్స్ లో 94 runs కంటైన్ చేసింది. అంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఏ రేంజ్ లో ఉందో మనం ఊహించుకోవచ్చు. అండ్ సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో రహమతుల్లా గుర్బాజ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ డిస్ప్లే, 42 balls లో 84 runs చేశాడు. సో 42 balls లో 84 runs లుంగి ఎంగిడి అండ్ కగిసో రబాడా, కేశవ్ మహారాజ్, ఐడెన్ మక్రమ్ ఇలాంటి బౌలింగ్ లైనప్ కి ఎగెనిస్ట్ గా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ అనే చెప్పాలి. అండ్ మ్యాచ్ టై అయింది ఫస్ట్ సూపర్ ఓవర్ లో, అగైన్ మ్యాచ్ టై అయింది అండ్ నెక్స్ట్ సూపర్ ఓవర్ లో కూడా 23 runs ని ఫస్ట్ 2 balls లో వికెట్ పడిపోయినా కూడా గుర్బాజు 3 sixes హ్యాట్రిక్ సిక్సెస్ కొట్టి మ్యాచ్ ని మళ్ళీ వాళ్ళ వైపు తీసుకెళ్లేలా చేశాడు. సో ఆఫ్ఘనిస్తాన్ ఫైట్ అనేది చాలా డేంజరస్ గా ఉంది. సో ఏ టీం అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ అంటే కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఆడాలనే అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఓవరాల్ గా ఇలా చిన్న టీమ్స్ అనుకున్నవన్నీ కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో శ్రీలంక లాంటి టీం కూడా ఇప్పుడు వాళ్ళకు హోమ్ అడ్వాంటేజ్ ఉపయోగించుకొని పర్ఫార్మ్ చేస్తే సో ఓవరాల్ గా ఈసారి వరల్డ్ కప్ అనేది ఎక్సైటింగ్ గా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆల్రెడీ పర్ఫార్మ్డ్ వెల్, న్యూజిలాండ్ కూడా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, 10 wickets విక్టరీ ఉంది వాళ్ళకి. సో ఎవ్రీ వన్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్ అనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్ గా ఈ వరల్డ్ కప్ అంత బజ్ లేదు బికాస్ సో మెనీ సీనియర్ ప్లేయర్స్ ఆర్ నాట్ ప్లేయింగ్, బట్ స్టిల్ దిస్ వరల్డ్ కప్ ఈజ్ ఎక్సైటింగ్ బికాస్ నెక్స్ట్ జనరేషన్స్ కి ఎవరైతే సూపర్ స్టార్స్ అవ్వబోతున్నారో వాళ్ళందరూ కూడా సూపర్ ఫైట్ ఇస్తున్నారు. సో ఓవరాల్ గా మీకు ఈ వరల్డ్ కప్ ఎడిషన్ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.